సహోదరులు 50 మందికి మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరము కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకొని మనమందరం ప్రభువులు ఎదగడానికి ప్రయాసపడతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం అనేది 5 విశేషమైన కార్యక్రమాలను తెలియజేస్తుంది. మొదటి 13 వచనాలు విశ్రాంతి దినమున ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వాటి విషయంలో ప్రభు యొక్క సమాధానం. పద్నాలుగు నుంచి 20 వచనాలలో ప్రభువు చేసిన అద్భుతములందు తాను కనపరిచిన జ్ఞానము, తగ్గింపు, ఇరవై 22 నుంచి 37 వచనాలలో శాస్త్రుల పరిచయుల యొక్క దేవదూషణ విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం. ముప్పై 38 నుంచి 45 వచనాలలో పరిచయులు, శాస్త్రులు ఆకాశం నుంచి సూచనను చూపించమనడానికి యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం. 46 నుంచి 50 వచనాలు ప్రభువుకు ఉన్న బాంధవ్యము, ఇతర మనుషులతో ప్రభువుకు ఉన్న బాంధవ్యం. మొదటి 9 వచనాలు ఏమంటారు? మొదటి 13 వచనాలలో విశ్రాంతి దినమును గూర్చిన సమస్యలకు పరిష్కారం. నేను మొదటి 8 వచనాలు చదువుతానండి. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో విశ్రాంతి దినమును చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన వారితో ఇట్లా నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? 4 అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైన తినకూడని సమూహపు రొట్టెలను తినెను. 5 మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయముల విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? 6 దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. 7 మరియు కనికరమును కోరుచున్నాను కానీ బలిని నేను కోరనన్న వాక్యభావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. 8 కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడు. కీ పాయింట్ అనేది 7వ వచనం. దేవుడు కనికరమును కోరుచున్నాడు కానీ బలిని కోరడం లేదు. అంటే దాని అర్థము ప్రతిదినమున దేవుడు కనికరాన్ని కోరుకొంచున్నాడు. అయితే విశ్రాంతి దినమును కూడా దేవుడు కనికరాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మనుషునికి చూపే కనికర విషయంలోనూ
మనుషునికి ఇంకొక మనుషునికి చూపే మధ్య కనికర విషయంలోను, మరియు మనుషుడు జంతువుల మీద తాను చూపే కనికర విషయంలోను ఎలాంటి వ్యత్యాసం లేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుడు కనికరాన్ని కోరుకొంచున్నాడు. దాని అర్థము ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? మనుషులు కనికరాన్ని చూపిస్తున్నాడు. దాన్ని మనం పొందుచున్నాం. 2, ప్రతి మనుషుడు ఇంకొక మనుషునికి ఏం చేయాలి? కనికరమును చూపాలి. ఆ కనికరం అనేది దినమును అనుసరించి కాకుండా పరిస్థితిని అనుసరించి ఉండాలి. 3వది ఏమిటంటే, కనికరం అనేది మనుషులు మాత్రం కాదు, దేవుడు మనుషులకు అనుగ్రహించేది మాత్రం కాదు. కనికరం అనేది మనుషులు ఇతర జంతువులకు ఇతర విషయంలో కూడా ఏం చేయాలి? వాళ్ళు చూపించాలి. దాన్ని దేవుడు కోరుకొంచున్నాడు. దానినే దేవుడు కోరుకోవడం అనేది జరుగుతున్నది. వాస్తవానికి ఆనాడు యూదుల యొక్క పరిస్థితి ఎలాగున్నదంటే, ధర్మశాస్త్రమును పూర్తిగా వారు తప్పైన ఆలోచనలతో అర్థం చేసుకున్నటువంటి వారుగా ఉన్నారు. అయితే ఎలాగో ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి, ఆ ధర్మశాస్త్రానికి మనుషుడు లోబడేటువంటి పద్ధతి ఏమిటి, ఆ ధర్మశాస్త్రం అనేది ఎలాగో ఇతరులకు బోధించాలనే విషయమును యేసుక్రీస్తు వారు తేటగా మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో వారికి విశదీకరించడం జరిగింది. అయితే ఇంకొను యేసుక్రీస్తు వారి మధ్య అనేకమైన విషయాలను తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో ప్రత్యేకించి ఆనాడు మనుషులు విశ్రాంతి దిన విషయంలో ఎంత తప్పుగా వారు అర్థం చేసుకొని ఉన్నారో ఆ విషయమై 2 సంఘటనలను మత్తయి గారు రచించి, ఆ 2 సంఘటనల విషయంలో విశ్రాంతి దిన విషయంలో యేసుక్రీస్తు వారు ఎలాగో అర్థం చేసుకోవాలని వారికి తెలియజేశారు. 2, వారు అర్థం చేసుకున్నటువంటి సమస్య ఏమిటో తేటగా మత్తయి గారు ఏం చేస్తున్నారు? ఈ 2 సంఘటనల ద్వారా మనకు వివరించడం జరుగుతున్నది. సంఘటన ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన శిష్యులతో కలిసి సమాజ మందిరంలోనికి వెళుచున్నారు. అది విశ్రాంతి దినము. ఇప్పుడు సమాజ మందిరంలోనికి ఆయన, అంటే పరిసయ్యుల సమాజ మందిరంలోనికి ఆయన వెళుచున్నారు కాబట్టి మనకు అర్థం చేసుకున్నటువంటి విధానంలో వారు సమాజ మందిరంలోనికి వెళ్తున్నారు కాబట్టి ఏమి తినకుండా వారు బయలుదేరిపోతున్నారు. అంటే వారు ఏం భోంచేసినట్లు కనబడలేదు. అది 2వది వచ్చిందంటే, మనలాగున ఆనాడు వారికి ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి వారు సమాజ మందిరంలోనికి వెళ్ళవలేనంటే త్వరగా ఏం చేయాలి? వారు బయలుదేరి నడిచి వెళ్ళాలి. కాబట్టి ఒకటి, వారు ఏ ఆహారం తీసుకోలేదు. 2వది ఏం చేశారు? వారు నడిచే వెళ్తున్నారు. ఆ విధంగా వెళుచున్నప్పుడు శిష్యులు ఏం చేశారు? ఆకలి కొన్న వెంటనే పక్కన ఏం కనబడింది వారికి? 1వ వచనం గమనించండి. విశ్రాంతి దినమున పంటశాలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులను త్రుంచి తినసాగరి. వారు పంట పొలాల్లో వెళ్తున్నారు, అడ్డుదారిన సమాజ మందిరంలోనికి వెళ్ళడానికి, విశ్రాంతి దినం కాబట్టి. సో వెంటనే ఏం చేశారు? ఆకలి కొన్నప్పుడు అక్కడున్న వెన్నులను తుంచుకునేవారు తినడానికి ప్రారంభించారు. ఇప్పుడు ప్రభు తన శిష్యులు మాత్రమే వెళ్ళడం లేదు, వారితో కూడా ఎవరు కూడా వెళ్తున్నారు? ఇప్పుడు 2వ వచనం ఏం చెప్తుంది గమనించండి. పరిసయ్యులు చూసి, సో అనేక మంది జనులు కూడా ఏం చేస్తున్నారు? వారితో కలిసి ఇప్పుడు సమాజ మందిరంలోనికి వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, మందిరం అనేది ఏ ప్రాంతంలో అయితే ఉన్నదో ఆ ప్రాంతంలోనికి ప్రతి విశ్రాంతి దినము ఏం చేసేవారు? అనేక ప్రాంతంలో ఉన్నటువంటి వారు అక్కడికి బయలుదేరి వచ్చేటువంటి వారు. ఆ విధంగా వస్తున్నప్పుడు ఈ సంఘటన అనేది జరిగింది. ప్రభుతో శిష్యులు వెళ్తున్నారు, చాలా పొలాల మీద వెళ్తున్నప్పుడు ఆకలి కొన్నప్పుడు వెన్నులను త్రుంచి వారు తిన్నారు. దీన్ని ఎవరు చూశారు? పరిసయ్యులు చూశారు. పరిసయ్యులు చూసి శిష్యులను గూర్చి తమ బోధకుని దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరిని గూర్చి ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు? తన శిష్యులు, అంటే అపోస్తలులు చేసినటువంటి ఒక పనిని ఆయన యేసుక్రీస్తు వారి దగ్గరికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు కంప్లైంట్గా తీసుకొచ్చి వారికి తెలియజేయడం జరుగుతుంది. ఏం కంప్లైంట్ చేశారండి?
ఏం కంప్లైంట్ చేయలేదంటే ఎందుకు ఎదుటివాని పొలంలో వారు ఈ విధంగా వెన్నులు దోస్తున్నారని కంప్లైంట్ చేయలే. వెన్నులు ఎందుకు ఎవరో పొలంలో వారు వెళ్తున్నారు, ఆ పొలంలో ఉన్నదాన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు, అది తప్పు కదని అడగలేదు వారు. రెండోది, ఎవరో ఒక పొలమును వెళ్తున్నటువంటి మనము ఆ విధంగా వెళ్ళేటప్పుడు అడగకుండా తినడం కూడా పొరపాటు కదా అని కూడా వారు అడగలేదు. వారు ఎందుకు తింటున్నారు అంటే, ఇప్పుడు వెన్నులు తీసుకుని వారు తింటున్నారు, తినేదాన్ని గురించి కూడా వారు ప్రశ్నించలేదు. ఎందుకు మీరు వెన్నులు దుంచుకొని తింటున్నారని ప్రశ్నించలేదు. వారి ప్రశ్న అది కాదు. ఒకటి, ఎందుకు ఇతర పొలముల నుంచి వస్తున్నారు, ఎందుకు ఇతర పొలాల్లో అంటే ఇతరుల యొక్క పొలములో ఉన్న వెన్నులు దించుకొని తింటున్నారు అనేది కంప్లైంట్ కాదు. రెండోది, ఎందుకు వెన్నులు దించుకొని తింటున్నారు అనేది కూడా కంప్లైంట్ కాదు. కంప్లైంట్ ఏంటంటే, ఎందుకు విశ్రాంతి దినమున ఈ పని చేస్తున్నారు. వారికి కంప్లైంట్ అనేది ఇక్కడ గమనించాను. రెండో వచనం గమనించాను. రెండో వచనంలో పరిచర్యలు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినము చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. కాబట్టి విశ్రాంతి దినమును ఎందుకు తింటున్నారు, ఇది వేరే అర్థం కాదు. అది సమస్య ఏమిటంటే, ఈ విశ్రాంతి దినం ఏం చేయకూడదు, వారు చేయకూడని పనిని ఏం చేస్తున్నారని వారేం చేస్తున్నారు, అపోస్తులను కానీ శిష్యులను గూర్చి నా కంప్లైంట్ని యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారు చెప్పడం అనేది జరుగుతున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, విశ్రాంతి దినమున అవసరమైన వాటి కొరకు మనము కష్టపడడం అనేది న్యాయమని యేసుక్రీస్తు వారు వివరించడం జరుగుతున్నది. ఇక్కడ అవసరమైనది, మనుషునికి అవసరమైనది ఏమిటి? ఆహారం. ఒక వ్యక్తి ఆహారం కొరకు తన ఆకలిని తీర్చుకోవడానికి ఏ పని చేసినను సరే, అది విశ్రాంతి దినమున చేసినను సరే, అది ఏ విధానంలో కూడా అది తప్పులేదు అని దాని అర్థం దొంగతనం చేయమని దాని అర్థం కాదు. లేనట్టు ఇతర పొలములు తీసుకొని దాన్ని తినేమని దాని అర్థం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఆనాడు పొలంలో ఉన్నటువంటి వెన్నుల్ని ఎవరందు తినొచ్చు వారి యొక్క కాలంలో. కారణం ఏమిటంటే, వారు అనేక సందర్భాలు ఏం చేస్తారంటే, 1 సంవత్సరం 6 సంవత్సరాలు పండించిన తర్వాత 1 సంవత్సరం యొక్క పంటను ఏం చేయాలి, వారు పరదేశులకు ఇతరులకు వదిలిపెట్టాలి. ఆ సందర్భంలో జరిగి ఉండడానికి అవకాశం ఉంది. లేదన్నట్లయితే కొన్ని సందర్భాల్లో వారు ఏం చేయాలంటే, కోత కోసేటప్పుడు శుభ్రంగా కోసేయకుండా కొన్నిటిని అక్కడక్కడ ఏం చేయాలి, వారు వదిలిపెట్టి వెళ్ళాలి. అలాంటి ఒక పరిస్థితిగా ఒకవేళ ఇది ఉండడానికి అవకాశం ఉంది. ఎలాగైనా సరే పొలములో కొన్ని వెన్నులు ఏం చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, ఆకలి తెచ్చుకుంటున్నారు. ఇది వారికి సమస్యగా కనబడలేదు. ఎందుకంటే అది ఎందుకు ఒకవేళ ఇతరుల పొలంలో తినడానికి కంప్లైంట్ చేయవచ్చు, ఎందుకంటే నీ పొరుగు వాడిని ఆశించకూడదని చెప్పబడాను. రెండోది, ఒకవేళ ఆ విధంగా తీసుకొని తినడం, అడగకుండా తినడం కూడా పొరపాటు అవుతుంది, అది దొంగతనం అవుతుంది. దాని గురించి కంప్లైంట్ కాదు. అందువలన ఇది ఆ 7వ సంవత్సరంలో జరిగినటువంటి ఒకటిగా ఉండొచ్చును. లేనట్లయితే పొలములు విడిచిపెట్టబడిన ఆ వెన్నులను త్రుంచి తినేది గది ఉండడానికి అవకాశం ఉంది. సో ఆ విధంగా చేస్తున్న వారు వెళుతున్నప్పుడు వారు తీసుకొని తిన్నారు. దీన్ని యేసుక్రీస్తు వారు కూడా చూశారు. కానీ యేసుక్రీస్తు వారికి అది తప్పుగా కనబడలేదు. కానీ ఎవరికి తప్పుగా కనబడింది? కారణం ఏమిటంటే, పరిచర్యలకు తప్పుగా కనబడడానికి కారణము, విశ్రాంతి దినమునకు కావలసిన దేవుని యొక్క నియమము కన్నా పెద్దల యొక్క పారంపర్య ఆచారం అనేది పరిచర్యల మధ్యలో విపరీతంగా ఉన్నది. వారేం చేశారు? విశ్రాంతి దినానికి ఒక కట్టడం నియమించారు, ఒక నియమాన్ని నియమించారు. వారి యొక్క పద్ధతి ప్రకారం ఏం చేయాలి? వారు ప్రతి ఒక్కరు నడుచుకోవాలి. ఆ విధంగా నడుచుకోకపోయినట్లయితే వారి విషయంలో వారు ఏం చేస్తారు? కఠినంగా వారు ఉండేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు వారు వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభువు వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంటున్నది. 9వ వచనం ఒకసారి చదవండి. 9వ వచనంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు గమనించారు. అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరంలోని ప్రవేశించిన. ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? సమాజ మందిరంలోకి వెళ్తున్నారని తెలియజేయ. కాబట్టి ఆ యొక్క మార్గంలో వారు సమాజ మందిరానికి అందరూ వెళ్తున్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన. దేవుడు తన పిల్లలకి ఎలాగైనా సరే ఆహారం ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. కీర్తనలు 84:6-7.
కీర్తనలు 84:6-7. బాకా లోయలోనికి వెళ్ళుచు చాలా. వారికి ఎలాగైనా సరే దేవుని యొక్క మందిరముకు వెళ్ళేటువంటి వారికి ఖచ్చితంగా ఆహారమును దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పినటువంటి వచ్చిన భాగం అది. మూడో పాయింట్ ఏమిటంటే, విశ్రాంతి దినమున వారు ఏం చేశారు? వెన్నులు తెంచుకొని తిన్నారు. మనం ఏం చెప్పాము? ఇతరుల యొక్క పొలంలో వెన్నులు తెచ్చుకొని తినడము 2 కారణాలు చెప్పాం. ఒకటి ఏం చేసి ఉండొచ్చును? 7వ సంవత్సరముగా ఉండొచ్చును. రెండోది వచ్చేవిగా ఉండొచ్చును. ఒక విడిచిపెట్టిన వెన్నులుగా ఉండొచ్చును. ఒకవేళ అది పూర్తిగా ఇతరుల యొక్క పంటగా ఉన్నను సరే, ఇతరులు వచ్చి ఆహారం కొరకు తీసుకొని తినడం అనేది దేవుని యొక్క ధర్మశాస్త్రం అనేది ఆనాడు వారికి అనుగ్రహించబడింది. ఒక ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ పొరుగువాని పంటకి వచ్చినప్పుడు, నీ పొరుగువాని పంట చేలికి వచ్చినప్పుడు నీ చేతిలో వెన్నులను తుంచుకొని వచ్చును కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలు వేయకూడదు. నీకు ఆకలిగా ఉన్నట్లయితే, నీ పొరుగువాని పంట చేలోనికి వచ్చినప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు, నీ ఆకలికి ఎంత అవసరం అంత తినడానికి దేవుడు అనుమతించాడు. కానీ ఏం చేయకూడదు? కొడవలు పెట్టి దాన్ని కోసుకొని వెళ్ళిపోకూడదు. 2, ఇక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తు వారి మీద మోపిన నింద ఏమిటండి? ఏం చేస్తున్నారు? ఎందుకు విశ్రాంతి దినమన ఈ కార్యమును చేయుచున్నారని ప్రభు దగ్గర అడగడం అనేది జరుగుతున్నది. అయితే ఈ కంప్లైంట్ అనేది వాస్తవానికి వారు నిజంగా నిజంగా విశ్రాంతి దినం అంటే 4వ ఆజ్ఞ, అది 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అనేది విశ్రాంతి దినము. 20వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుడు వారికి ఇచ్చిన మొదటి 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞగా విశ్రాంతి దినం ఉన్నది. ఆ యొక్క విశ్రాంతి దినమును వారు పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు కోరుకున్నారు. కానీ ఎలాగో ఆచరించవలైన వారికి తెలియనప్పటికీ ఆ యొక్క విశ్రాంతి దినం ఆచరించేది మనుషుల యొక్క ఆలోచనలు బట్టి వారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు పరిసయ్యులు ఈ విషయంలో కంప్లైంట్ చేసినప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని గమనించాడు. ఏం సమాధానం ఇచ్చాడండి ఆయన? 3 రకాలుగా వారి యొక్క ప్రశ్నకి యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చారు. 3 రకములైన సమాధానములు ఏం చేశాడు ఆయన? వారికి అనుగ్రహించడం జరిగింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? జరిగిన సంఘటన ఏమిటంటే, విశ్రాంతి దినమున వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు పంట చేల్లబడినప్పుడు ఆకలి ఉన్నవారు వెన్నెలు తీసుకొని తిన్నారు. దీన్ని చూసినటువంటి పరిశీలి యేసుక్రీస్తు ప్రభు దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు, ఎందుకు ఈ కార్యమును వారు విశ్రాంతి దినమున చేస్తున్నారని. అందుకు యేసుక్రీస్తు వారు అది న్యాయమే, అంటే విశ్రాంతి దినమున ఆకలి కొనినప్పుడు ఆకలిని తీర్చుకోవడానికి మనుషుడు తన ఆహారమునకు అతడు ఏం చేయవచ్చును, అతడు అలాగూ చేయడం న్యాయమని ఎలాగూ యేసుక్రీస్తు వారు వివరించారో దానికి 3 రకాలైన ఉదాహరణలు ఆయన తెలియజేయడం జరిగాయి. దానికి ఆయన తీసుకున్న మొదటి ఉదాహరణ ఏమిటంటే దావీదు గారిని తీసుకున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 4వ వచనం. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహ రొట్టెలను తినెను. 3వ వచనము. అయితే వారితో ఇట్లనెను, తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి కొని ఉండగా
దావీదు చేసిన దానిని గురించి మీరు చదవలేదా? చాలండి. దావీదు చేసినటువంటి ఒక సంఘటనను ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి జ్ఞాపకం చేసి, ఆయన చేసినటువంటి ఒక సంఘటన అనేది ఎలాగైతే దేవుని యొక్క దృష్టిలో న్యాయమైనదని నిరూపించబడినదో, అలాగునే విశ్రాంతి దినమున శిష్యులు వెన్నులను తినుచుకొని తిని తన ఆహారమును తీర్చుకోవడానికి వీరు చేసినది కూడా న్యాయమని ఆయన తెలియజేస్తున్నారు. అంటే వాస్తవానికి దాని అర్థం ఏమిటి? వాస్తవానికి దాని అర్థం ఏమిటండి? 1 సమూయేలు 21:6 1 సమూయేలు 21:6 అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెను 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్టమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చెను. మనమందరం ఎరిగినట్లుగానే 12 రొట్టెలు అనేది ప్రత్యక్ష గుడారములు బల్ల మీద ఉంచేటువంటిది. ఇటువైపు 6 అటువైపు 6 ఉంచేటువంటి వారు. ప్రతి విశ్రాంతి దినమున ఆ రొట్టెలు అనేది మార్పు చేయబడుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? 12 రొట్టెలు ఉన్నప్పుడు ఆ రొట్టెలు అనేది విశ్రాంతి దినమున తీసివేయబడినది. అక్కడ వెచ్చని అంటే కొద్దిగా వేడిగా ఉన్నటువంటి రొట్టెలు అనేది దాని యొక్క స్థానంలో ఉంచబడుతుంది. ఆ తీసివేయబడిన రొట్టెలు అనేది పరిశుద్ధమైనది, ఎందుకంటే అది పరిశుద్ధ స్థలమందు ఉన్నది కాబట్టి. ఆ పరిశుద్ధ స్థలములోనే యాజకులు ఏం చేయాలి? దానిని తినాలి. అది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. లేవికాండం 24:5-9 లేవి 24:5-9 నీవు గోధుమల పిండి తీసుకొని దానితో 12 భక్ష్యములను వండవలేను. ఒక్కొక్క భక్ష్యం సేరు పిండి ఉండవలేను. 6 యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 భక్ష్యముల 2 దొంతలుగా వాటిని ఉంచవలేను. ఒక దొంత మీద స్వచ్ఛమైన సాంబ్రాన్ని ఉంచవలేను. అది యెహోవా ఎదుట మీ ఆహారమగును, జ్ఞాపకార్థమైన హోమంగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినము నిత్య నిబంధన బట్టి ఇశ్రాయేలు యొద్ద దానిని తీసుకుని నిత్యం యెహోవా సన్నిధిన చెక్కపరచవలేను. అది అహరోనును అతని సంతతికి వారికి ఉండవలేను. వారి పరిశుద్ధ స్థలమును దాన్ని తినవలేను. నిత్యమైన కట్టడ చొప్పున యెహోవా చేయు హోమములో అదే అతి పరిశుద్ధము. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇశ్రాయేలీలో లేవి గోత్రాన్ని దేవుడు ప్రత్యేకించారు. దాంట్లో అహరోనుని ప్రత్యేకించి ఆ గోత్రానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆశీర్వాదం ఏమిటంటే వారు యాజకులుగా ఉండాలని, దేవుని యొక్క మందిరంలో యాజకులుగా ఉండాలని దేవుడు వారికి ఆ యొక్క భాగ్యాన్ని అనుగ్రహించారు. దాంట్లో అహరోను సంతానంలో ఉన్నటువంటి యాజకులు ఏం చేయాలి? ప్రతి శనివారమున విశ్రాంతి దినమున రొట్టెలు ఏం చేయబడాలి? మార్చబడాలి. ఒక్కొక్క రొట్టె అనేది ఒక్కొక్క సేరు ఉండాలి. అలాగున 12 రొట్టెలు చేసి 6 ఇటువైపు ఇంకొక 6 పక్కన పెట్టాలి. విశ్రాంతి దినం అనేప్పుడు ఏం చేయాలి? కొత్త రొట్టెలను పెట్టి ఈ యొక్క ఉన్నటువంటి రొట్టెలను వారు తీసేసి ఆ యొక్క రొట్టెలను అక్కడున్న అహరోను సంతపు యాజకులు ఏం చేయాలి? వాటిని ఆ పరిశుద్ధమైన రొట్టెలను అక్కడే పరిశుద్ధ స్థలంలోని వారు తినాలనేది దేవుని యొక్క నిబంధన. ఇది వారు తప్ప ఎవరైనా తినవచ్చునండి? ఎవరు కూడా తినకూడదు. 2 దినవృత్తాంతాలు 26:16 ఇంకొక సంఘటన జరిగింది, గమనించాను. ఇక్కడ హుజ్జియా చేసినటువంటి ఒక సంఘటన ఉంది. 2 దినవృత్తాంతాలు 26:16 ఉజ్జయ కూడా ఏం చేశారంటే, అతడు స్థిరపడిన తర్వాత చాలండి, మనసున గర్వించి చాలండి. 2 విషయములు అనేది మనము దేవుని యొక్క విషయంలో ఆలోచన చేయాలి. ఇద్దరు దేవుని కార్యములు చేస్తున్నారు. ఎవరు? దావీదు గారు ఎలాగైతే యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని రొట్టెలను దావీదు గారు తిని ఆయన నీతిమంతుడిగా న్యాయమైన వాడుగా తీర్పు తీర్చబడ్డాడు, మనం ఎరిగి ఉన్నాం. రెండోది, యాజకులే తప్ప మరి ఎవరు కూడా అర్పించకూడని బలిని ఎవరు అర్పించడానికి ప్రయత్నం చేశారు? ఉజ్జయ అర్పించారు. 2 ఒకటే చేశారు.
యాజకులు తప్ప మరి ఎవరు కూడా రొట్టెలు తినకూడదు. అది దేవుని యొక్క నిబంధన. 2, యాజకులు తప్ప మరి ఎవరు కూడా బలిని ఏం చేయకూడదు, అర్పించకూడదు. ఇక్కడ ఇద్దరు రాజులే. దావీదు గారు రాజు, ఉజ్జయ కూడా ఎవరై ఉన్నారు, రాజే. కానీ దావీదు యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని రొట్టెలను తాను తిని, తనతో కూడా ఉన్నవారు తిని నీతిమంతుడిగా దేవుని ఎదుట ఏం చేయబడ్డాడు, అది న్యాయమని తీర్పు తీర్చబడడం జరిగింది. అంటే ఆయనకి ఎలాంటి ఒక శిక్ష అనేది విధించబడలేదు. కానీ యాజకులే తప్ప మరి ఎవరు అర్పించకూడని బలిని ఎవరు అర్పించారు? ఇక్కడ ఉజ్జయ అర్పించాడు. కానీ ఆయన దేవుని వల్ల ఏం చేయబడ్డాడు, శిక్షించబడ్డాడు. దానికి ఆధారము అతని యొక్క నుదుటిన కుష్ఠరోగం పుట్టడమే. ఇప్పుడు 2 విషయములు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ యాజకులకు మాత్రమే. కానీ ఆజ్ఞ అనేది కొన్ని సందర్భములలో నీ యొక్క మనసును బట్టి, నీ అవసరమును బట్టి ఏం చేయబడుతుంది, క్షమించబడుతుంది. ఇప్పుడు దావీదు గారు ఏం చేశారు? ఇప్పుడు తాను తనతో కూడా ఉన్నటువంటి వారు తరిమి వేయబడ్డారు. తన కుమారుని వల్ల తరిమి వేయబడిన పరిస్థితి. ఇప్పుడు ఏం చేశారు? వారికి ఆకలి కొన్నారు. వారు మనసును గర్వించలేదు. వారు ఆకలి కొన్నారు. ఆకలి కొరకు ఏం చేశారు? దేవుని యొక్క సన్నిధికి వచ్చారు. మనం 84వ కీర్తనలో మనం ఇంతకు ముందుగా చదివాం. దేవుని యొక్క సన్నిధికి ఎవరైతే వస్తారో దేవుడు ఏం చేస్తాడు? వారికి ఎలాగైనా సరే ఆహారం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యాజకుల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అబ్యాతారు దగ్గర ఏం కనబడలేదు, ఏ ఆహారం దొరకలేదు అక్కడ. ఇప్పుడు దొరికినటువంటి ఒకే ఆహారం ఏమిటి? అక్కడ ఉన్నటువంటి యాజకులు ఎవరైతే ఉన్నారో ఆ యాజకుని దగ్గర ఆహారం లేకపోగా ఆయన ఏం చేసేటప్పుడు పరిశుద్ధమైన స్థలములో ఉన్న ఆ యొక్క రొట్టెలను తాము మాత్రమే తినాలి, కానీ ఎవరు కూడా తినకూడదు. వెంటనే ఆయన ఏం చేశాడు? ఆ రొట్టెలను దావీదు అడిగినప్పుడు ఒక రాజుగా ఆయన అడగలేదు, ఆఖరి కొరకు అడిగాడు. కాబట్టి ఆ రొట్టెలను ఏం చేశాడు? ఆయన వారికి ఇచ్చాడు. దాన్ని తిన్నందువలన దేవుడు ఆయన ఆజ్ఞను అతిక్రమించినను సరే దావీదుని దేవుడు ఏం చేయలేదు, శిక్షించలేదు. కారణం ఏమిటి? అది ఆకలి. అది దేవుడు ఆ విషయంలో కనికరం చూపడానికి ఇష్టపడుచున్నాడు. వారికి ఆకలిని తీర్చుకోవడానికి అంటే యాజకులు తప్ప మరి ఎవరు తినకూడని దేవుని సమూహపు రొట్టెలను తిని వారు ఏం చేయబడ్డారు? వారు న్యాయవంతులుగా తీర్చబడ్డారు. అయితే ఉజ్జయ ఏం చేయలేదు? తన ఆకలిని తీర్చుకోవడానికి కనబడలేదు. తన యొక్క అధికారం చూపడానికి ఆయన ప్రయత్నం చేశాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయనని శిక్షించడం అనేది జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రభువు చెప్తున్నాడు 2-3 వచనాల్లో మత్తయి సువార్తలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు, గమనించాను. తానును తనతో కూడా ఉన్న వారందరూ ఆకలి కొని ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తనైన తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమూహపు రొట్టెలను తిని ఏం చేయబడ్డాడు? ఆయన ఎక్కడ కూడా శిక్షించబడలేదు. అందువలన దేవుడు ఏం చేశాడు? ఆయన విషయంలో కనికరమును చూపాడు. ఆయన చెప్పేటువంటి విషయం అదే. దావీదు సమకూరు రొట్టెలను తిని, ఆయన్ని సమకూరు రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. దాన్ని లేదు నేను తింటాను అనుకున్నట్లయితే దావీదు యాజకుడు కాదు. రెండోది వచ్చి ఆయన లేవి గోత్రం కూడా కదా. ఆయన ఉన్నటువంటి గోత్రం అనేది యోధా గోత్రం. కాబట్టి యోధా గోత్రికులకు యాజకులకు సంబంధం లేదు. అయితే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, దావీదు తన ఆకలి కొరకు పరిశుద్ధమైన రొట్టెలను తాను తిని కూడా దేవుని వల్ల ఏం చేయబడలేదు? ఆయన గద్దించబడలేదు, శిక్షించబడలేదు. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయనకి కనికరమును చూపించాడు. అంటే విశ్రాంతి దినమున ఆహార విషయంలో తమ ఆకలిని తీర్చుకోవడానికి విశ్రాంతి దినములు కొన్ని సందర్భములు ఆఖరి కొరకు అతిక్రమించినను సరే దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని అంగీకరిస్తున్నాడు. కానీ వాడిని ఏం చేయడం లేదు, శిక్షించడం లేదు. అందుకనే ఆయన చెప్పినటువంటి ఒక విషయం ఏమిటంటే, మీరు దావీదుకు జరిగినటువంటి ఒక సంఘటన మీరు చదవలేదా? అందరూ చదివారు, అందరూ తెలుసుకున్నారు, కానీ దాన్ని ఏం చేయలేకపోయారు? వారు అప్పటి వరకు గ్రహించుకోలేకపోయారు. ఇప్పుడు 2వ సంఘటన గురించి చెప్తున్నాడు ఆయన. ఆ 2వ సంఘటన ఏమిటి? 5వ వచనం గమనించాను. మరి యాజకులు విశ్రాంతి దినమున దేవాలయమును విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని
మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? ఇదేమి సంఘటన ఇది? ప్రతి దినము దేవునికి ఉదయమున సాయంకాలమున బలి అర్పించాలి. ఉదయమున సాయంకాలమున ప్రత్యక్ష గుడారమైనను లేనట్లే దేవాలయమైనను సరే పాత నిబంధనల్లో ఉదయమున సాయంకాలమున ప్రతి దినం ఏం చేయాలి? వారు బలిని అర్పించాలి దేవునికి. అది కంపల్సరీ అది. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, యాజకులు ఏం చేస్తారు? అది విశ్రాంతి దినమైనా సరే ఏం చేస్తున్నారు? వాళ్ళు బలిని, ఒక జంతువుని తీసుకొచ్చి దేవునికి బలి అర్పిస్తున్నారు. ఆ విధంగా బలి అర్పించిన తర్వాత కూడా ఆ బలిని దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరిస్తున్నాడు. ఎందుకు విశ్రాంతి దినమున ఒక జంతువును చంపుతున్నామని దేవుడు ఏం చేయలేదు? ఎన్నడూ కూడా వారిని శిక్షించలేదు. ఆయన ఏమని చెప్తున్నాడు? 5వ వచనం గమనించండి. 5వ వచనం మరలా ఒకసారి చదవండి. 5వ వచనంలో మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో చాలండి, విశ్రాంతి దినమును ఉల్లంఘించి, ఏం ఉల్లంఘించారు? వారు బలి అర్పిస్తున్నారు. వారు బలులు దేవునికి అర్పిస్తున్నారు. దేవునికి వారు బలులు అర్పించి కూడా వారు దేవునికి దృష్టిలో ఏ విధంగా ఉన్నారు? నిర్దోషులుగానే పరిగణించబడుతున్నారు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవునికి సంబంధించిన సేవా కార్యక్రమములైనను సరే, మనుషుని యొక్క అవసరములను తీర్చడములైనను సరే, ఒక వ్యక్తి విశ్రాంతి దినమును అతిక్రమించినను సరే దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేయలేదు? వారిని శిక్షించడం లేదు. కాబట్టి మీరు ఆనాడు యాజకులుగా ఉన్నటువంటి వారు ఏమై ఉన్నారు? దేవుని యొక్క సేవకులు వారు. విశ్రాంతి దినాన్ని వారు అతిక్రమించడం లేదా? అతిక్రమిస్తున్నారు. ఎలాగూ దేవుని యొక్క ఎదుట ఏం చేస్తున్నారు? వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. వారు బలులు అర్పించి ఏ విధంగా దేవునికి దృష్టిలో నిర్దోషులుగా తీర్చబడ్డారో, అలాగునే ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి దినాలలో ఆయన చెప్తున్నాడు, వీరు కూడా నిర్దోషులుగా ఉన్నారు. వారి విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరమును చూపిస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా వారిని గద్దించడం లేదు. కానీ మీరేం చేస్తున్నారు? దేవుని యొక్క ఉద్దేశములను, దేవుని యొక్క చిత్తాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. 5వ వచనం ఏమిటి? 6వ వచనం గమనించండి. అని చెప్తున్నాడు, చాలండి, దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని నీతో చెప్పుచున్నాను. రైట్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మొదటగా ఆనాడు పరిచయాలు ఇచ్చినటువంటి ఒక అప్లికేషన్, ఒక క్వశ్చన్కి యేసుక్రీస్తు వారు 2 రకాలుగా వారికి సమాధానం ఇవ్వడం జరిగింది. రెండోది ఏమిటంటే, 3 కారణములను యేసుక్రీస్తు వారు వారికి ఇచ్చి, నేను నాతో ఉన్నటువంటి శిష్యులు చేసింది కూడా న్యాయమైనదే అని వారికి తెలియజేస్తున్నాడు. ఇంతకుముందుకు ఏం చేశాడు ఆయన? 2 విషయాలు గమనించాను. ఒకటి, పరిసయ్యులు శిష్యులు. కాబట్టి పరిసయ్యులు ప్రభు దగ్గర శిష్యులు కూర్చున్నటువంటి ఒక ప్రశ్నను వేశారు. యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే, పరిసయ్యులకు ఇచ్చిన సమాధానం ఏమిటంటే 2 రకాలు. ఒకటి దావీదు గారిని చూపించారు, 2 యాజకులను చూపించారు. యాజకులను చూపించి వీరిరువురి విషయంలో దేవుడు వీరిరువురిని ఏం చేశాడు? ఆయన ఇక్కడ కనికరించాడు, ఇక్కడ వారిని నిర్దోషులుగా చూశాడు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సంగతులు. ఈ విధంగా విశ్రాంతి దినమును గురించి ఏం చేయాలి? వారు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు నాతో కూడా ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు, అపోస్తలులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వెన్నులు తీసుకొని తిన్నారు వీరు. ఎప్పుడు తింటున్నారు? విశ్రాంతి దినమున. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తున్నారంటే, నాతో ఉన్నటువంటి శిష్యులు విశ్రాంతి దినమును అతిక్రమించినను సరే వారు ఎలాగో నిర్దోషమైన వారు, ఎలాగో వారు కనికరము చూపడ్డారో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు 3 రకాలుగా వివరిస్తున్నాడు. ఒకసారి గమనించాను. 6-7 వచనాలు.
దేవాలయం కంటే గొప్పవాడు ఎక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను. మొదటి కారణం, ఎలాగూ వీరు, నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాలేదు, అర్థమైంది? అందరికి అర్థమైందండి? ఎవరికైనా అర్థం కాలేదా? ఎవరికైనా అర్థం కాకపోతే చేయలేపాను. అందరికి అర్థమైంది, రైట్. ఒకటి, యేసుక్రీస్తు వారుతో ఉన్నటువంటి శిష్యులు విశ్రాంతి దినమును అతిక్రమించినను సరే వారు ఎలాగూ నిర్దోషులు, మరి దేవుని వలన వారు కనికరం పొంది ఉన్నారో, లేక యేసుక్రీస్తు వారి ద్వారా కనికరం పొంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు 3 రకములుగా దానిని భర్తీ చేస్తున్నారు. ఆయన చెప్తున్నాడు, దేవాలయం కంటే గొప్పవాడు ఎవరండి? యేసుక్రీస్తు. ఎలాగో యేసుక్రీస్తు దేవాలయం కంటే గొప్పవాడు అండి? దేవాలయం కన్నా యేసుక్రీస్తు వారు ఎలా గొప్పవాడు? ప్రశ్న మీకు వేస్తున్నాను, మీ సమాధానం చెప్పాలి. 2 అని చెప్పేటువంటి ఆన్సర్ గమనించాను. 6వ వచనం, కనికరము కోరుచున్నాను కానీ బలి నేను కోరనన్న వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులు దోషులన్నీ తీర్చక పోవుదరు. దేవుడు దేన్ని కోరుకుంటున్నాడు? దేన్ని కోరుకుంటున్నాడండి? కనికరము. మూడు, యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే 7వ వచనం 8వ వచనం గమనించాను. 7 చాలు. 3వది వచ్చి విశ్రాంతి దినానికి ఆయన ప్రభు. ఈ 3 కారణములను యేసుక్రీస్తు వారికి తెలియజేసి, నాతో ఉన్నటువంటి శిష్యులు విశ్రాంతి దినమున వెన్నులను తుంచి తినడం ద్వారా వారు దోషులు కాదు కానీ వారు నిర్దోషమైన వారని. 2, అలాగూ వారు ఒక కార్యము చేసినందు వలన దేవుడు వారిని శిక్షించకుండా వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? కనికరమును చూపిస్తున్నాడని యేసుక్రీస్తు వారికి వివరించడం జరుగుతుంది. 1, ఏ కారణములు యేసుక్రీస్తు వారు తెలియజేశారండి? యేసుక్రీస్తు వారు దేనికంటే గొప్పవాడు? ఆయన దేవాలయం కంటే గొప్పవాడు. ఎలాగూ? దేవాలయంని ఎవరైనా సరే దూషించినట్లయితే వారు శిక్షార్హులు, మనమందరం ఎరిగి ఉన్నాం. ఆనాడు స్టెఫన్ గారు దేవాలయాన్ని దూషించాడని ఆయన రాళ్ళతో కూడా చంపారు, మనమందరం ఎరిగి ఉన్నాం. 7వ అధ్యాయము అపోస్తలుల కార్యము 55వ వచనం. 6:13 అపోస్తలుల కార్యం 6:13. చాలా 2 విషయాలలో స్టెఫన్ మీద, వాస్తవాన్ని 3 విషయాలు స్టెఫన్ మీద నేరమ్మను మోపి ఆయన చంపారు, తాళాలతో కూడా చంపారు. దాంట్లో ఒకటి ఏమిటంటే పరిశుద్ధమైన దేవాలయమును దేవదోషం చేశాడని తెలియజేయబడుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, దానికైనా ఇదే వచనం వాస్తవాన్ని చెప్పినట్లయితే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఇదే మాటలనే పరిశుద్ధాత్ముడు ఆనాడు స్టెఫను నోటి ద్వారా భిన్నంగా వేరే రకంగా తెలియజేయబడింది. యేసుక్రీస్తు ఇప్పుడు ఏం చెప్తున్నాడు గమనించండి. స్టెఫన్ అయినా సరే ఏం చేశాడు? దేవాలయాన్ని ఏం చేశాడంటే ఆయన దూషించాడు, అంతే. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే ఆయన దూషించలేదు. ఆయన ఏం చెప్తున్నాడు? అయ్యా, మీ దేవాలయం అనేది ఉంది కదా, అది పరిశుద్ధమైంది, దానికని మీరు ఎంతో గొప్పగా ఇస్తున్నారు, అయితే దానికని నేను గొప్పవాడు అన్నాడు. ఎలా ఉంటుంది వారి పరిస్థితి? ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ వారి యొక్క దేవాలయం అనేది వాళ్ళకి చాలా ప్రసిద్ధమైనది, వారి యొక్క దృష్టిలో గొప్పది, వారు దాన్ని అమూల్యమైనదిగా, నిజంగా పరిశుద్ధమైనదే, లేదని చెప్పడం లేదు. కానీ ఇశ్రాయేల్ యొక్క దృష్టిలో ఎంతో గొప్పది అది.
అంత ఒక ప్రసిద్ధిగాంచి వారి యొక్క దృష్టిలో అంత కీర్తి కలిగినటువంటి దేవాలయాన్ని చూసి యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆ దేవాలయం కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు. కాబట్టి ఆనాడు దేవాలయములో దావీదు యాజకులు అతిక్రమించి కూడా దేవుడు వారిని కనికరించి వారిని నిర్దోషులుగా చేశాడంటే, ఆ దేవాలయం కన్నా గొప్పవాడైన యేసుక్రీస్తు వారు నేను నా శిష్యులు చేసినటువంటి పనిని వారిని కనికరించి వారిని ఏం చేస్తున్నాను, నేను నిర్దోషంగా చేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మాటలు అనేది మనకు ఇప్పుడు విన్నప్పుడు మనకి ఏదో మేలుకరంగా కనబడుతుంది, కానీ నేను యూదుడిగా ఉన్నట్లయితే ఎలాగ ఉంటుంది అప్పుడు, ఎస్పెషల్ పరిసయ్యుడిగా ఉన్నట్లయితే ఎంతో కోపం వచ్చేస్తుంది. దేవాలయం కన్నా నేను గొప్పవాడిని అని చెప్పాడు ఆయన. దేవాలయములు ఆనాడు దావీదు అతిక్రమించి ఒక విషయమును, ఆనాడు యాజకులు కూడా విశ్రాంతి దినమున ఒక కార్యక్రమాన్ని చేసి ఎలాగూ దేవుని యొక్క దృష్టిలో కనికరించబడి నిర్దోషులుగా నిలబడ్డారో, ఆ దేవాలయం ఉన్నది కదా, దానికంటే గొప్పవాడైన నేనున్నాను. ఇప్పుడు నా సేవకులు ఏం చేస్తున్నారు, వెన్నులు దురించి ఏం చేస్తున్నారు, వాళ్ళు తిన్నారు వాళ్ళు. అయితే దేవాలయం అనేది దేవుడు ఏం చేశాడు, వారిని కనికరించి వారి నిర్దోషులుగా ఎంచగలిగినప్పుడు దానికంటే గొప్పవాడైనటువంటి నేనున్నాను. నాకు శిష్యులు ఏం చేశారు, విశ్రాంతి దినములు వెన్నులు తినడం వలన వారిని కూడా ఏం చేస్తున్నాను, నేను నిర్దోషులుగాను వారి మీద కనికరం చూపిస్తున్నానని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు, పరోక్షంగా చెప్తున్నాడు. ఎలాగో యేసుక్రీస్తు వారు దేవాలయం కంటే గొప్పవాడు. దేవాలయం అనేది దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి స్థలము. దేవాలయం అనేది దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి స్థలము. నిజముగా దేవుడు దేవాలయంలో ఏం చేయడు, నివాసం చేయడు. అయితే దేవుని యొక్క సన్నిధి అనేది అక్కడ నివాసం చేస్తుంది. అది భూమి మీద నిర్మించబడినటువంటి ఒక దేవాలయం, అది దేవుని యొక్క మందిరంగానే పిలువబడింది, లేదని చెప్పడం లేదు. కానీ యేసుక్రీస్తు వారు దేవాలయం కన్నా ఎలా గొప్పవాడంటే, యేసుక్రీస్తు వారు దైవత్వం కలిగిన సర్వ పరిపూర్ణత కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం అనేది యేసుక్రీస్తు వారు ఏం చేయబడుతున్నది, సమృద్ధిగా అంటే సర్వ సంపూర్ణతగా నివసిస్తున్నారు. కొలస్సీ 2:9. ఎలా అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవాలయాన్ని యేసుక్రీస్తు వారిని కంపేర్ చేయండి. దేవాలయం అనేది ఏం చేయబడేది, దేవాలయం అనేది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత లేక దేవుని యొక్క మహిమ ఉన్నటువంటి ఒక స్థలం. అది ఒక స్థలం మాత్రం, అది భూ సంబంధమైనటువంటిది. దానికే అంత విలువైనట్లయితే యేసుక్రీస్తు వారు ఎవరు అని చెప్తున్నాడు. దైవత్వం అనేది ఆయన ఏ విధంగా నివసిస్తుంది? ఇప్పుడు దైవత్వం ఎలాగ నివాసం చేస్తుందండి? శరీర తీరులో ఆయన ఏ విధంగా నివాసం చేస్తుంది? అంటే సమస్తమైన దైవత్వం కలిగినటువంటి ఆయనే యేసుక్రీస్తు వారిని ఇక్కడ తెలియజేయబడడం జరుగుతుంది. కొలస్సీ 2:9. నేను చదువుతాను, అందరూ నాతో కలిసి చెప్పండి. కొలస్సీ 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. అయితే దేవాలయంలో దేవుని యొక్క సర్వ పరిపూర్ణత నివాసం చేస్తుందా? లేదు. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత దేవాలయం నివాసం చేయడం లేదు. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ మాత్రం నివాసం ఇస్తున్నది. కానీ యేసుక్రీస్తు వారు ఏం నివాసం చేస్తుంది? సర్వ పరిపూర్ణత శరీర రీతిగా నివాసం చేస్తుంది. రెండోది అపోస్తల యోహాను సువార్త 1:1.
14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా. ఇక్కడ గమనించండి, ఇక్కడున్న గ్రీకు పదం అనేది మన మధ్య గుడారముగా నివసించను. ఆ పదాన్ని మీరు గ్రీకులో కూడా టెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఆనాడు ఎలాగైతే ఇశ్రాయేలీలకి దేవుడు వారి మధ్య ఒక గుడారంగా నివాసం చేశాడో, యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు కూడా మన మధ్య ఏ విధంగా నివసించాడు? ఆయన ఒక గుడారముగా మన మధ్య నివసించును. ఆయన మన మధ్య శారీరకంగా ఉన్నప్పుడు కొలసి 2:9 ఏం తెలియజేస్తుందంటే, ఆయన శరీరముగా మన మధ్య నివసించినప్పుడు సర్వ పరిపూర్ణత అనేది ఏం చేయబడింది? ఆయనలో దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసం చేస్తుంది. అయితే దైవత్వం తనలో సర్వ పరిపూర్ణతలు నివాసం చేస్తుంది కాబట్టి ఆయన దేనికన్నా గొప్పవాడు? ఆయన ఆ అర్థములు తప్ప మరి ఏ విధానంలో కూడా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. రెండోది ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని యొక్క మహిమగా ఉన్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో, ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి, ఆయన మహత్వం కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండిన. 3 విషయాలు. ఒకటి, ఎలాగో దేవాలయం కన్నా ఆయన గొప్పవాడు గమనించాను. మొదటి విషయం, ఒకటి దేవుని యొక్క ఆయన ఏమై ఉన్నాడు? మూర్తిమంతమై ఉన్నాడు. దాని అర్థం ఏమిటి? దేవుని నువ్వు చూసినట్లయితే ఎవరిని చూసినట్లుగా? యేసుక్రీస్తు వారిని చూసినట్లుగా. అంటే ఇప్పుడు అంటే ఒక ముద్ర అన్నమాట. అంటే దాని అర్థం అంటే ఇద్దరు ఒకటని దాని అర్థం కాదు. దేవుడే యేసుక్రీస్తు, తండ్రి యేసుక్రీస్తు దాని అర్థం కాదు. అయితే ఆయన యొక్క మహిమ యొక్క తత్వమై ఉన్నాడు. ఆయనను చూసినట్లయితే ఎవరిని చూసినట్లుగా? మనము దేవుణ్ణి మనము ఎవరిలో చూడొచ్చును? యేసుక్రీస్తు ప్రభువులో చూడొచ్చు. ఎందుకంటే దేవుని ఎలాగైతే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో ఉన్నదో అలాగుని ఎవరిలో కూడా ఉన్నది? యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. కాబట్టి ఆయన తండ్రిని యేసుక్రీస్తు బయలుపరచడానికి రావడం జరిగింది. రెండో విషయం గమనించండి, ఆనాడు దేవాలయంలో వారు ఏం చేసేటువంటి వారు? బలులు అర్పించేటువంటి వారు. కరెక్ట్ అండి? బలులు అర్పించేటప్పుడు ఎందుకు బలులు అర్పిస్తారు? వాళ్ళు ఎందుకు బలులు అర్పిస్తారు? పాప క్షమాపణ నిమిత్తం. కరెక్టేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని గమనించండి. ఈ యొక్క వచనములో పాపముల విషయములు శుద్ధీకరణ తానే చేసి. యేసుక్రీస్తు ప్రభువు ఎలాగూ దేవాలయం కన్నా గొప్పవాడు గమనించారు. ఆనాడు దేవాలయములు వారు బలి అర్పించేవారు. ఆ బలులను ఎందుకు అర్పించేవారు? వారు పాప క్షమాపణ కొరకు బలులు అర్పించి దాని ద్వారా దేవునికి వారు ప్రతిష్ఠించినప్పుడు దాని ద్వారా క్షమాపణ పొందేది. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నాడు? దేవాలయంతో పని లేదు. ఎందుకంటే ఆ దేవాలయాన్ని పోవాల్సిన అవసరం లేదు. ఆ యొక్క పాప క్షమాపణ అది ఎక్కడ ఉన్నది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నది. కాబట్టి ఆయన దేవాలయం కానీ గొప్పవాడు. మూడో విషయం గమనించాను, ఆయన ఉన్నత లోకములో మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఏం చేస్తున్నాడు? ఆయన ఆశీనుడై ఉన్నాడు. భూమి మీద దేవాలయాన్ని గురించి సొలొమోను గారు ప్రార్థన చేసినప్పుడు, నీవు నాకు ఎలాగో ఒక మందిరాన్ని నువ్వు కట్టగలవు, ఎందుకంటే భూమి నా యొక్క పాదపీఠము, ఆకాశము నా యొక్క సింహాసనము. ఆయన ఆకాశం ఆయన సింహాసనమైనప్పుడు, ఆయన సింహాసనం ముందు ఆకాశం ముందు కూర్చున్నప్పుడు ఆయన కుడిపార్శ్వమున ఎవరు కూర్చున్నారు? ఇప్పుడు ఆయన పాదపీఠం ఎక్కడుంది ఇప్పుడు? కాబట్టి భూమి అనేది ఆయన పాదపీఠం అయినట్లయితే ఆయనలో ఉన్న భూమిని ఎలాగో మనం ఏం చేయలేము? మనము ఆయన కొరకు ఒక నివాసమును మనము కట్టలేము. కానీ యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున ఏం చేస్తున్నాడు? ఆయన కూర్చున్నాడు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుని కన్నా గొప్పవాడండి, దేవాలయం కన్నా గొప్పవాడుగా ఉన్నాడు. ప్రత్యేకించి ఇక్కడ ఆయన చెప్పేటువంటి విషయం ఏమిటంటే,
మనం ఇంతకు ముందుగా చదివినట్లుగా ఆనాడు ఏం జరిగేటంటిది, ఆనాడు ప్రజలందరూ ఏం చేసేవారంటే ఎస్పెషల్లీ యూదులు బలులను అర్పించేటువంటి వారు. ఆ విధానంలో ఆ యొక్క దేవాలయం అనేది గొప్పదిగా వారు చూడడం జరిగింది. యేసుక్రీస్తు వారు చెప్పారు, దానికన్నా యేసుక్రీస్తు వారు గొప్పవాడుగా ఉన్నాడని నిరూపించడం అనేది జరిగింది. రెండవది గమనించండి, దేవుడు దేవుని కోరుకుంటున్నాడండి. దేన్ని కోరుకుంటున్నాడు ఆయన? కనికరాన్ని కోరుకుంటున్నాడు. అంతేగాని దేన్ని కోరుకోవడం లేదు ఆయన? బలిని కోరడం లేదు. నాకు అర్థం ఏమిటి? ఆయన ఇప్పుడు ఒక బలిని నువ్వు అర్పించేటప్పుడు 7వ వచనము, 12వ అధ్యాయం 7వ వచనం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. చాలండి. 12వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మన దగ్గర కోరేటువంటి ఒకే ఒక విషయం ఏమిటంటే కనికరము. 7వ వచనంలో మరియు కనికరమును కోరుచున్నాను కానీ బలిని నేను కోరను. హోషే 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. చాలా దేవుడు ఆనాడు హోషే ద్వారా తెలియజేసినటువంటి ఒక విషయము. ఇదే వచనాన్ని యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఉపయోగించారు, ఇంతకు ముందు కూడా ఉపయోగించారు. ఇదే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 13వ వచనం గమనించారు. 9:13 మత్తయి సువార్త. నేను పాపములను పిలువచ్చుతను కానీ నీతిమంతులను పిలువరాలేదు కనుక కనికరమునే కోరుచున్నానని చెప్పాను, బలిని కోరను. యేసుక్రీస్తు వారు ఉపయోగించిన ఒక హోషే 6:6ని 2 సార్లు ఆయన ఉపయోగిస్తున్నాడు. 9వ అధ్యాయంలోను ప్లస్ 12వ అధ్యాయంలో ఉపయోగించారు. 9వ అధ్యాయంలో ఆయన ఉపయోగించినప్పుడు ఆత్మలను రక్షించడమే ప్రభు యొక్క పని అని తెలియజేశారు. ఇక్కడ ఉపయోగించిన ఉద్దేశం ఏమిటంటే ఇతరుల యొక్క ఆహార విషయంలో, అంటే వారికి శరీరానికి కావాల్సిన ఆహార విషయంలో కనికరము చూపడాన్ని దేవుడు కోరుకొనుచున్నాడని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు, ఇక్కడ కూడా ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఒక విశ్రాంతి దినమున మనుషుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ దినమనంతా దేవుని కొరకు కేటాయించాలి. ద్వితోపదేశకాండము 5వ అధ్యాయం 14వ వచనం. ద్వితోపదేశకాండం 5:14. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను కుమార్తె అయినను దాసుడైనను దాసి అయినను ఎద్దైనను గాడిదైనను నీ పశువుల్లో ఏదైనను నీ ఇంటిలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీకు దాసిగాను విశ్రమించవలేను. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే విశ్రాంతి దినం అనేది విశ్రాంతి దినము కొరకు మనుషుల కొరకు విశ్రాంతి దినమా? దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 14వ వచనములో విశ్రాంతి దినాన్ని నియమించడానికి గల కారణం ఏమిటంటే 6 రోజులు పనిచేసినటువంటి మనుషులు 7వ దినమున విశ్రాంతిని పొందడానికి దేవుడు మనుషుల కొరకు విశ్రాంతి దినాన్ని నియమించాడు. కానీ విశ్రాంతి దినం కొరకు మనుషులు ఏం చేయలేదు, ఆయన నియమించలేదు. ఇప్పుడు ప్రభు చెప్పేటువంటి ఒక ఆలోచన ఏమిటంటే ఎందుకు ప్రభు కనికరాన్ని కోరుచున్నాడంటే మనుషుడు 6 రోజులు పనిచేసిన తర్వాత 7వ దినము కూడా పని చేయకుండా అతన్ని విశ్రమించి, అంటే అతనికి ఒక విశ్రాంతిని అనుగ్రహించి అతని యొక్క శరీరం అనేది విశ్రాంతి పొంది అతని మీద ఒక కనికరము చూపించడానికి. ఎవరు కనికరము చూపించడానికి? యజమానుడు దాసుని మీద కనికరము చూపించడానికి. చివరిగా గమనించండి, ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియు ఏం చేయవలేను? విశ్రమించవలేను. 5వ అధ్యాయం 14వ వచనం ద్వితీయోపదేశకాండంలో చివరి భాగం అదే. ఎందుకంటే నీ వలె నీ దాసుడు నీ దాసి ఏం చేయబడాలి? విశ్రమించాలి. కాబట్టి విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు ఏర్పాటు చేయబడినది, కానీ
మనుషుల కొరకు ఏం చేయబడలేదు, విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేయబడలేదన్న సత్యమును నీవు నేను గ్రహించాలి. దాని అర్థం ఏమిటి? దేవుడు మనుషుని విషయంలో కనికరాన్ని కోరుకుంటున్నాడు. ప్రత్యేకించి ఈ యొక్క సబ్జెక్ట్లో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏమిటంటే, మనుషుడు ప్రతి ఒక్కరూ తమ శరీర విషయంలో విశ్రాంతిని దేవుడు ఏం చేస్తున్నాడు, అనుగ్రహిస్తాడు. దాని అర్థం ఏమిటంటే, ఆ దినమున ఒక దినమున ఏం చేయాలి, ఒక మనుషుడు తన శరీరానికి మేలును కోరుకోవాలి. ఆ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని, విశ్రాంతిని అనుగ్రహించాలి. మనుషునికి ఇంకొక మనుషుడు కనికరము చూపించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మనుషుల కొరకు విశ్రాంతి దినమే, కానీ విశ్రాంతి దినము కొరకు మనుషులు కాదని 7వ వచనంలో యేసుక్రీస్తు వారు 2వ పాయింట్ని ఉపయోగించి ఆయన తెలియజేయడం జరిగింది. 3వ పాయింట్ గమనించారు. 8వ వచనం, కాబట్టి మనుష్య కుమారుడు విశ్రాంతి దినం మనకి ఏమై ఉన్నాడు, ప్రభువే ఉన్నాడు. ఇది వాస్తవానికి విశ్రాంతి దినానికి యేసుక్రీస్తు వారు ప్రభువే ఉన్నాడు అన్నట్లయితే, విశ్రాంతి దినం అనేది ధర్మశాస్త్రములు ఇవ్వబడిన 4వ ఆజ్ఞ. దానిని దేవుడు ఇశ్రాయేలీలకి సినాయి కొండ దగ్గర ఏం చేశాడు, ఆ 10 ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. ఆయనే ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు దాన్ని. అయితే ఆ 10 ఆజ్ఞలు దేవుడు ఇస్తున్నప్పుడు వాటిని ఏం చేయాలి, వారు విశ్రాంతి దినమును గైకొనడం కూడా దేవునికి ఆజ్ఞ అని తేటగా ఆయన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడంటే, ఆ విశ్రాంతి దినమునకు ఎవరు అధికారిగా ఉన్నారు, యేసుక్రీస్తు వారు అధికారిగా ఉన్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఆ యొక్క విశ్రాంతి దినమును ఆచరించడానికైనా సరే, దాన్ని మార్చడానికైనా సరే దేవుడు తనకు అధికారం అనుగ్రహించున్నాడని ఒక రకంగా ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు వారికి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ యొక్క అధికారం అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు విశ్రాంతి దినమును మార్చడానికి తనకు అధికారం ఉన్నట్లయితే దాని అర్థం ఏమిటంటే, సీనాయి కొండ దగ్గర ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును మార్చడానికి కూడా ఎవరికి అధికారం ఉంది, ఇప్పుడు ప్రభువుకు అధికారం ఉంది. అంటే విశ్రాంతి దినాన్ని మార్చాలనుకున్నట్లయితే దేన్ని మార్చాలి, మొదట ధర్మశాస్త్రాన్ని మార్చాలి. ఎందుకంటే ధర్మశాస్త్రములో ఇవ్వబడిన 10 ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ విశ్రాంతి దినము. అలాగైనట్లయితే ధర్మశాస్త్రములోని ఒక ఆజ్ఞ అనేది మార్చబడవలేనంటే దేన్ని మార్చాలంటే ధర్మశాస్త్రాన్ని మార్చాలి. ధర్మశాస్త్రాన్ని మార్చాలంటే దానికి కావలసిన అధికారం ఎవరు ఇవ్వాలి, దేవుడు ఎవరికి ఇవ్వాలి, ఎవరికైతే ఇవ్వాలని వారికి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు తనకు అధికారాన్ని ఇచ్చున్నాడు కాబట్టి తాను విశ్రాంతి దినం ఏం చేయగలడు, ఆయన మార్చడానికి తాను అధికారిగా ఉన్నాడని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు వారికి తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ మనకి దాని వల్ల ఎలాంటి ఎఫెక్ట్ లేదు. మనము వింటున్నప్పుడు దీనివల్ల మనకి పెద్ద సమస్య లేదు. ఎందుకంటే మనం విశ్రాంతి దినాన్ని అనుసరించడం లేదు, మన ధర్మశాస్త్రం కింద కూడా లేదు. అయినను సరే ఈ యొక్క విషయములు అనేది వారిని ఎంతగానో బాధిస్తుంది. కారణం ఏమిటి, విశ్రాంతి దినమును అనుసరించవలేనని 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞనే ధర్మశాస్త్రంలో ఉన్న 10 ఆజ్ఞలు 4వ ఆజ్ఞే ధర్మశాస్త్రం అనుసరించడం. కానీ ప్రభువు చెప్తున్నాడు, ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న 4వ ఆజ్ఞను కూడా మార్చడానికి దాని మీద నేను అధికారిగా నియమించబడి ఉన్నాను. ఎందుకంటే మెస్సేజ్ వచ్చిన తర్వాత ఆ మెస్సేజ్ వచ్చి నూతన నిబంధనలను అనుగ్రహిస్తాడని పూర్వమే ఇర్మియా గారి ద్వారా ఏం చేశాడు, దేవుడు ముందుగానే తెలియజేయడం జరిగింది. నాలాంటి ఒక ప్రవక్త వస్తాడని దేవుడు ఏం చేశాడు, మోషే లాంటి ప్రవక్తను ఏం చేస్తాడు, రాబోతున్నాడని తెలియజేస్తాడు. అంటే మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మోషే లాంటి ఒక ప్రవక్త మెస్సేజ్ వచ్చి ఏం చేయబోతున్నాడు, దాన్ని మార్చడానికి అవకాశం అనేది ఉంటున్నది. ఆ యొక్క అధికారముతో ఆయన చెప్పాడు తప్ప ఆయన ఏదో ఒక రకంగా ఆ విశ్రాంతి దినానికి అనేమే ఉన్నాడు, ఆయన అధికారిగా ఉన్నాడు. ఏ విధానంలో అధికారం ఉండడానికి అవకాశం ఉంది, ఒకటి దాన్ని మార్చడానికి, లేనట్లయితే దాన్ని మోడిఫై చేయడానికి, లేనట్లయితే దాన్ని తీసివేయడానికి ఆయనకి దేవుడు అధికారం అనుగ్రహించున్నాడు. అయితే ధర్మశాస్త్రం అనేది నెరవేరేంత వరకే, ఆయన నెరవేర్చేంత వరకే ఆ కార్యక్రమం ఏం చేయలేదు, ఆయన చేయలేదు. ఆయన నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం ఏం చేశాడు, ఆయన సిలువకు కొట్టడం జరిగింది. దాని అర్థం ఏమిటంటే, ఆ యొక్క విశ్రాంతి దినాన్ని మార్చడానికి, తీసివేయడానికి ఆయనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను ఆయన గైకొని, అంటే ఆయనకి ఇచ్చిన సిలువ మరణం పొందడం ద్వారా ఏం చేయగలడు, ఆయన దాన్ని మార్చడానికి శక్తిమంతుడు అవడానికి అవకాశం ఉంది. అందువలన ఆ యొక్క అధికారమును దేవుడు
యేసు క్రీస్తు వారికి ఇచ్చాడని ఇంకొక రకంగా ఆయన తెలియజేయడం అనేది జరుగుతున్నది. 9వ వచనం నుంచి 13వ వచనం వరకు మత్తయి సువార్త. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలిగిన వాడు ఒకడు కనబడెను. ఆయన వారి మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడి ఉన్నాడలా ఆయన దాన్ని పట్టుకొని పైకి తీయడా, గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో ఈ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను. రెండు విషయాలు గమనించండి ముందుకు చదివినటువంటి విషయాల్లో. ఒకటి, యేసుక్రీస్తు వారు మనుషునికి, నరునికి దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఇంకెవరు కూడా మధ్యవర్తి కాదు. ఒక మధ్యవర్తిగా దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎవరిని ఏర్పాటు చేశాడు? దేవుడిని ఏర్పాటు చేశాడు. ఇంకెవరైనా సరే మధ్యవర్తులు యేసుక్రీస్తు వరకు ఉండొచ్చునేమో, కానీ ఉన్నటువంటి వారందరూ తాత్కాలికమైన వారు సరైనటువంటి మధ్యవర్తులుగా వారు ఉండడానికి అవకాశం లేదు. అయితే నిజమైన మధ్యవర్తి మనుషులకి దేవునికి ఎవరంటే అది యేసుక్రీస్తు అని నరుడని 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం మనకు తేటగా తెలియజేస్తుంది. అయితే ఒక మధ్యవర్తిగా మధ్యవర్తిగా దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన? ఇప్పుడు ఏర్పాటు జగత్పునాది వేయబడక మునిపే కార్యక్రమాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది వచ్చి సర్వాధికారం భూమి మీదను పరలోకమందు భూమి మీదను సర్వాధికారము దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి ఆయన చట్టములను మార్చడానికి ఆయనకి ఏమన్నది? అధికారం అనేది ఉంటున్నది. 3, ఆయన ధర్మశాస్త్రాన్ని మాత్రం కాదు, ఆనాడు దేవాలయాన్ని కూడా ఏం చేయగలడు? ఆయన మార్చడానికి ఆయనకి అవకాశం ఉంది. అందువలన ధర్మశాస్త్రం తీసివేసి దాని యొక్క స్థానంలో ఏం చేశాడు? ఆయన కొత్త నిబంధన ఇచ్చారు. ఆ భూసంబంధమైన దేవాలయం తీసివేసి ఇప్పుడు మనం ఏం చేసాడు? ఇప్పుడు దేవుని పిల్లలైన మనమే దేవాలయంగా ఏం చేశాడు? ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ చేయడానికి యేసుక్రీస్తు వారు చేయాల్సిన ఒకే ఒక పని ఏమిటంటే ఆయన శిలువ మరణము పొందడము. ఆ శిలువ మరణం పొందినప్పుడు ఆ ధర్మశాస్త్రం అనేది ఏం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. దాని స్థానంలో కొత్త నిబంధన అనేది ఏం చేయబడుతుంది? అనుగ్రహించబడుతుంది. అదేవిధంగా విశ్రాంతి యొక్క దినాన్ని ఆయన ఏం చేశాడు? ఆయన ధర్మశాస్త్రం తీసివేయబడింది కాబట్టి ఆజ్ఞ కూడా తీసివేయబడింది. ప్రభు యొక్క దినం అనేది ఆనాడు మన కొరకు ఏర్పాటు చేయబడడం జరిగింది. కాబట్టి పైన ఆయన ఎలాగూ విశ్రాంతి దినానికి ప్రభువే ఉన్నాడంటే ఈ విధానంలో తప్ప మరే విధానంలోని మీరు ఆలోచనగా చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ప్రభు చిత్తమైనట్లయితే ఈ విషయంలోనూ ఏది 9వ వచనం నుంచి 13వ వచనం వరకు వచ్చే తరగతులు మనము ఆలోచన చేద్దాం. ఓర్పుతమైన